ఓపెన్ టాక్కి స్వాగతం. సరిగ్గా ఇంకా నెల రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అయితే సుప్రీంకోర్టు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఎందుకు ఆలస్యం జరుగుతుందో స్పష్టమైన కారణాలతో ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని ఇప్పుడు సిబిఐని ఆదేశించడం అనేది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉలికిపాటుగా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి కేసులు సుదీర్ఘకాలంగా జాప్యం జరుగుతున్నాయని ఈ సందర్భంగా 1-2 సార్లు సుప్రీంకోర్టు గుర్తు చేయడంతో పాటు గత విచారణ సందర్భంగా అఫిడవిట్ వేయాలని ఆదేశించిన సిబిఐ దాన్ని పెడచెవిన పెట్టింది. మళ్ళీ విచారణ వచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా అఫిడవిట్ అనేది దాఖలు చేయాల. ఈ విషయాన్ని ఏదైతే రఘురామకృష్ణరాజు తరపు లాయర్ ఉన్నాడో దాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తే కోర్టు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 వారాల్లో స్పష్టమైన కారణాలతో ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ తరువాత ఏ చర్యలు తీసుకోవాలో మేము చూసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల మీద 2 పిటిషన్లు వేస్తున్నాడు. ఒక పిటిషన్ ఏమో ఆయన బెయిల్ రద్దు చేయాలని వేస్తే, మరొక పిటిషన్ ఏమో కేసులను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని చేయటం అయితే జరిగింది. సో ఈ 2 పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సంజీవ్ ఖన్నాను అలాగే దీపక్ దర్తు వీరిద్దరూ కలిసి విచారించడం అయితే జరుగుతుంది. ఈ విచారణ సందర్భంగా గతంలో ఇచ్చిన ఆదేశాలను సిబిఐ ఎందుకు పెడచెవిన పెట్టిందని చెప్పి గట్టిగా అయితే నిలదీయడం జరిగింది. సిబిఐ తరపున వాదించినటువంటి అదనపు సోలిసిటర్ జనరల్ అయితే గట్టిగానే అడగటం జరిగింది. ఇక జాప్యం జరగకూడదని 4 వారాల్లో దీని మీద అఫిడవిట్ వేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే సమయంలో సిబిఐ తరపు వాదనలు వినిపించినటువంటి అదనపు సోలిసిటర్ జనరల్ ట్రయల్స్ వల్ల ఏదైతే ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయో దానివల్లే ఈ ట్రయల్ అనేది లేట్ అవుతుందనే ఒక విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు దాన్ని అయితే అంగీకరించాల. అంటే సరైన కారణాలు లేకుండా ఇలాంటి చిన్న చిన్న కారణాలు చెప్పి కేసు ఆలస్యాన్ని ముందు పెట్టే ప్రయత్నం చేయొద్దు. దీనికి స్పష్టమైన కారణాలు ఏంటనేది తెలియాలి. ఎందుకంటే ఏళ్ల తరబడి సాగుతున్నటువంటి కేసు, అందులోనూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాంటి వారి కేసులను ముందే త్వరితగతిన విచారించాలి. కానీ ఇక్కడ సిబిఐ ఏం చేస్తుందిరా అంటే ఏళ్ల తరబడి కేసుల్ని సాగదీస్తూనే ఉంది. ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్టుగా అయితే కనపడలేదు. కాబట్టి ఇదంతా కూడా ఏదో ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నట్టుగా ఆ కోర్టు అయితే అనుకోవడం జరిగింది. ఆల్రెడీ గతంలోనే రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తన పవర్ను ఉపయోగించి కేసులను అయితే పక్కదారి పట్టించే ప్రయత్నం అలాగే ఆలస్యం చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి రఘురామకృష్ణరాజు తరపు లాయర్ గతంలో కూడా గుర్తు చేసిన సంగతిని ఈరోజు సిబిఐకి అయితే గుర్తు చేయడం జరిగింది. స్పష్టమైన కారణాలతో 4 వారాల్లో అఫిడవిట్ వేయాలని చెప్పి ఒకంత ఘాటుగానే హెచ్చరించడం అయితే జరిగింది. ఇక ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేసులు ఆలస్యం జరుగుతున్నాయా అనే విషయాన్ని సిబిఐ తరపు న్యాయవాదిని అయితే ప్రశ్నించడం జరిగింది. దానికి అవును కాదు అనే సమాధానాన్ని అయితే స్పష్టంగా చెప్పలేదు. కానీ మొత్తానికి తాను ముఖ్యమంత్రి కాబట్టే కేసు ఆలస్యం జరుగుతుందని చెప్పి ఒకంత పరోక్షంగా సిబిఐ తరపు లాయర్ అయితే ఒప్పుకోవడం జరిగింది. దాంతో కోర్టు ఏకీభవించాల. ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక మినహాయింపులు ఎందుకు వస్తాయి? కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఎవరైనా కానివ్వండి, తనకు సిఆర్పిసి సెక్షన్ల ఉన్న సమయంలో తాను మినహాయింపు పొందలేడు. తాను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా లేదా ఇంకో పదవిలో ఉన్నా కేసు విచారణకు అది అడ్డంకి కాకూడదు. ఒక ముఖ్యమంత్రి అయితే కేసు విచారణ ఆలస్యం జరగాలని చెప్పి ఎక్కడ రాస్తుందని చెప్పి సిబిఐ తరపునైతే ఆ లాయర్ని అయితే సుప్రీంకోర్టు అయితే ప్రశ్నించడం జరిగింది. సో ఒకంత ఏంటంటే సిబిఐ తరపు లాయర్ కూడా ఒకంత కొంగుదిన్న పరిస్థితి. అలాగే హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టు, సిబిఐ ప్రత్యేక కోర్టు దీన్ని సుదీర్ఘకాలంగా సాగదీస్తూనే ఉంది. అలాగే కేసు ఆలస్యం అవుతుందని తెలిసినా ఎందుకు మినహాయింపులు ఇస్తున్నారనే విషయాన్ని నిన్న సుప్రీంకోర్టు అయితే గట్టిగా ప్రశ్నించడం జరిగింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి మినహాయింపులు ఇచ్చినంతకాలం తాను బ్రతుకున్నంతకాలం మినహాయింపులు తీసుకుంటాడు. అలా అయితే కేసు ఎప్పుడు తేలాలి? కాబట్టి ఎందుకు మినహాయింపులు ఇస్తున్నారు? ఇదేమి 3 నెలల 6 నెలల కేసు కాదు కదా, గత 10-15 ఏళ్ల నుంచి సాగుతున్నటువంటి కేసు. మరి ఇన్నేళ్లుగా సాగుతున్నా ఇంకా ఎందుకు మినహాయింపులు? కేసును అటో ఇటో తేల్చాల్సింది పోయి ఎందుకు మినహాయింపులు ఇస్తున్నారు? ఈ విషయాన్ని అయితే సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. ఒకంత ఇతర కారణాలు చెప్పే ప్రయత్నం అలాగే హైకోర్టు కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఖండించింది. హైకోర్టుని కారణాలుగా చెప్పొద్దు. కోర్టు మీరు ఇచ్చే వాదనలు బట్టి మీరిచ్చే ఇదిని బట్టే కోర్టు అనేది ముందుకెళ్తుంది తప్ప కోర్టు ప్రమేయం ఇందులో ఏమాత్రం ఉండబోదని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైనా మినహాయింపులు ఇచ్చిన అవకాశం ఉంటే కేవలం ప్రత్యేక సిబిఐ కోర్టులోనే అదనపు మినహాయింపులు పొందుతున్నారు. అక్కడే ఎందుకు పొందుతున్నారనే విషయాన్ని సిబిఐ సమాధానం చెప్పాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక వార్త అయితే రావడం జరిగింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యానికి కారణం ఏంటి
అఫిడవిట్ వేయాలని చెప్పినా స్పందించరా? ఆల్రెడీ గత విచారణ సందర్భంగానే రఘురామకృష్ణరాజు తరపు వాదనలు వినిపించినప్పుడే కేసు ఎందుకు ఆలస్యం అవుతుందో స్పష్టమైన అఫిడవిట్ ఇవ్వండి, ఆ తర్వాత తదుపరి నిర్ణయం మేము తీసుకుంటామని చెప్పి గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పినప్పటికీ కూడా ఈ సిబిఐ అనేది దాన్ని పెడచెవిని పెట్టింది. మరొకసారి విచారణ వచ్చినప్పటికీ కూడా ఈ అఫిడవిట్ అనేది సిబిఐ దాఖలు చేయాల. ఈ విషయాన్ని మరొకసారి రఘురామకృష్ణరాజు తరపు లాయర్ అయితే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సార్, ఆల్రెడీ మీరు గతంలోనే అఫిడవిట్ వేయాలని చెప్పిన సిబిఐ ఇప్పటి వరకు అఫిడవిట్ ఇవ్వలేదు, ఎందుకు జాప్యం అనేది స్పష్టమైన కారణాలు చెప్పలేదని చెప్పి ఎప్పుడైతే కోర్టు దృష్టికి తీసుకెళ్లారో దీంతో ఆ ద్విసభ్య ధర్మాసనం అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మేము ఆల్రెడీ చెప్పిన తరువాత కూడా మీకు ఎందుకు ఇంత ఆలస్యం జరిగిందనే దానికి సమాధానం చెప్పాలని చెప్పి ఆ సిబిఐని అయితే స్పష్టంగా నిలదీయడం జరిగింది. సో సిబిఐని నిలదీసిన సుప్రీంకోర్టు 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టీకరణ. సో ఇప్పటి నుంచి సరిగ్గా 4 వారాల్లో ఈ కేసు జాప్యానికి గల కారణాలన్నింటినీ కూడా వివరిస్తూ స్పష్టమైన అఫిడవిట్, సరైన కారణాలు లేకుండా అఫిడవిట్ జారీ చేయడం కాదు, స్పష్టమైన కారణాలు పేర్కొంటూ 4 వారాలు అంటే నెల రోజుల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఒకవేళ ఈసారి కన్నా దాఖలు చేయకపోతే కోర్టు ధిక్కరణ కింద సిబిఐ తరువాతి చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చెప్తే సిబిఐ దాన్ని లైట్ తీసుకుంది. బట్ సుప్రీంకోర్టు ఏంటంటే మొదటిసారిగా వదిలేసింది. ఈసారి కూడా అఫిడవిట్ దాఖలు చేయకపోతే మాత్రం కోర్టు ధిక్కరణ కింద సిబిఐ అందుకు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ చూడొచ్చు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణల జాప్యానికి కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. కారణాలేంటో చెబుతూ అఫిడవిట్ వేయాలని గత విచారణలో చెప్పినా ఎందుకు స్పందించలేదని సిబిఐ తరపు న్యాయవాదిని అయితే నిలదీసింది. 4 వారాలు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఇక హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో కేసులు విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యం దృష్ట్యా వాటిని వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచారణపై ప్రభావం చూపుతున్నారని ఏపీ సీఎం బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు 2 పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు విచారణకు వచ్చింది ఈ 2 పిటిషన్లే. ఈరోజు కోర్టు ఈ విషయాన్ని కూడా చెప్పింది. ఏదైతే హైదరాబాదు సిబిఐ కోర్టులో ఈ సుదీర్ఘ జాప్యం జరుగుతుందో దానికి గల కారణాలు కూడా చెప్పాలని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆ జాప్యం జరుగుతుందంటే పరోక్షంగా సిబిఐ అవుననే సమాధానం ఇచ్చింది. బట్ దాని కోర్టు అయితే అంగీకరించాల. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఇంకో పదవి ఉన్నా తాను సిఆర్పిసి కింద ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి తనకు ప్రత్యేక మినహాయింపులు అనేవి లభించవు. కేసు జాప్యానికి ముఖ్యమంత్రి పదవి అడ్డు కాకూడదు. మరి ఎందుకు మీరు ఆ పదవి ఉందని చెప్పి కేసును జాప్యం చేస్తున్నారని చెప్పి నిన్నైతే గట్టిగానే నిలదీయడం జరిగింది. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకు జాప్యం, ముఖ్యమంత్రి కాబట్టే ఆలస్యం జరుగుతుందా? సుప్రీంకోర్టు సీఎం అయితే హాజరు నుంచి మినహాయింపు అడుగుతారా? ట్రయల్ సుదీర్ఘంగా సాగుతుంటే మినహాయింపు ఎలా ఇస్తారు? ఇక్కడ 2 ప్రశ్నలు స్పష్టంగా అడిగింది. సుదీర్ఘంగా కేసు సాగుతుంటే ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మినహాయింపు ఇవ్వడం అనేది సిఆర్పిసి సెక్షన్ల ప్రకారం కుదరదు. చట్టం ముందు అందరూ సమానులైన ఒక సామాన్య సూత్రం ఉంది. సో దీని ప్రకారం అక్కడ ప్రధానమంత్రి ఉన్నా లేకపోతే ముఖ్యమంత్రి ఉన్నా వర్తించాల్సిన నిబంధనలన్నీ ఒకలాగానే ఉంటాయి. కాబట్టి మినహాయింపు అనేది ముఖ్యమంత్రి కాబట్టి ఇవ్వడం కుదరదు, మొదటి పాయింట్. రెండోది, ఆల్రెడీ కేసు సుదీర్ఘంగా సాగుతుంది. ఇదేం నిన్న మొన్న వచ్చిన కేసు కాదు, ఆల్రెడీ గత 10-15 ఏళ్ల నుంచి సుదీర్ఘంగా సాగుతుంది. మరి ఇంత సుదీర్ఘంగా సాగుతున్న కేసుకి మళ్ళీ మినహాయింపులు ఎందుకు ఇస్తున్నారు? కేసు ఇప్పుడే వచ్చి ఉంటే దానికి మినహాయింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విచారణ అనేది ముందుకు జరగాలంటే కొద్దిగా టైం కావాలి. బట్ ఆల్రెడీ ఇది 10 ఏళ్ల నుంచి సాగుతూనే ఉంది, ఇంకెందుకు మినహాయింపులు ఇస్తున్నారు? ఈ విషయాన్ని కూడా నిన్న సుప్రీంకోర్టు అయితే గట్టిగా అడగడం జరిగింది. విచారణ సవ్యంగా జరుగుతుంటే సమస్యలు ఎందుకు వస్తాయి? ఇక సిబిఐ విచారణ సందర్భంగా ఏం చెప్పిందంటే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసు వేగంగానే ముందుకు కదులుతుందని చెప్పే ప్రయత్నం జరిగింది. ఎవరు? సిబిఐ తరపున వాదిస్తున్నటువంటి అదనపు సోలిసిటర్ జనరల్. బట్ దాన్ని సుప్రీంకోర్టు అయితే ఖండించింది. నిజంగా మీరు చెప్తున్నట్టుగా కేసు అంత వేగంగా వెళ్తే ఇన్ని ట్రయల్స్ ఎందుకు జరిగాయి, ఇంత జాప్యం ఎందుకు జరిగింది? వీళ్ళు వచ్చి కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయండి అని ఎందుకు పిటిషన్ వేయాల్సి వచ్చింది? ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పిన దానికే మీరు ఇప్పటి వరకు పిటిషన్ వేయలేదు. సో కాబట్టి కేసులో ఏం జరుగుతుంది అనేది మాకు అవగాహన ఉంది. కాబట్టి ఇలాంటి అబద్ధపు ఏదైతే అసత్య కథనాలు చెప్పి కేసును మరింత జాప్యం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి నిన్న కోర్టు అయితే చెప్పడం జరిగింది. గతంలో చెప్పిన అఫిడవిట్ వేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే 4 వారాల్లో అఫిడవిట్ వేయాలని చెప్పి, అది కూడా స్పష్టమైన కారణాలు, తానేదో ముఖ్యమంత్రిగా ఉన్నాడనో లేకపోతే ఇంకో కారణమో చెబితే మేము ఒప్పుకోం.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సిఆర్పిసి ప్రకారం ఆ సెక్షన్ల ప్రకారం అతనికి మినహాయింపు అనేది రాదు. కాబట్టి అది కారణం కానే కాదు, వేరొక కారణం ఏదో ఉంది. ఆ కారణాలేంటో చెబితే తదుపరి చర్యలు మేమే తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది వైసీపీకి మింగుడు పడని అంశంగా మారింది. నిజంగా ఎన్నికల ముందు ఆల్రెడీ ఏపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ లోపే మేము ఒక నిర్ణయం తీసుకుంటామనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చివెలకాయ పడినట్టు అయింది. ఎందుకంటే రేపు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని బెయిల్ క్యాన్సిల్ చేయాలనో లేదా కేసును మొత్తాన్ని మేమే పర్యవేక్షిస్తామనో ఏదైనా ఒక ఆదేశం ఇచ్చిందనుకోండి, ఇక జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అన్నట్టే. ఆయన ఎన్నికలు అవ్వకముందే ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ పరిగణలోకి తీసుకుని షరతులు ఉల్లంఘించాడు, కేసు తీవ్రంగా జాప్యం జరుగుతుందని గన సుప్రీంకోర్టు భావించి బెయిల్ రద్దు చేస్తున్నామని ప్రకటించినా అది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బగా మారుతుంది. ఎందుకంటే ఏళ్ల తరబడి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి కేసును అడ్డుకుంటున్నాడని కోర్టు బలంగా నమ్మితే ఖచ్చితంగా బెయిల్ అనేది రద్దు చేస్తుంది. అలా రద్దు చేసినా జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బే తగులుతుంది. సో ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు రూపంలో జగన్మోహన్ రెడ్డికి అయితే ఆ పెద్ద ఎదురు దెబ్బ తగలవచ్చని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. మరి చూద్దాం, సిబిఐ ఎటువంటి అఫిడవిట్ ఇస్తుంది, అలాగే సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూద్దాం.